దేవాలయాలు నిర్మించుకోవడం పెద్ద సమస్య కాదని, వాటిని పోషించడం, రక్షించడమే మన జీవితానికి ఒక సార్థకతనని రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం ఆవరణలో నూతనంగా హనుమాన్ దేవాలయ, శనేశ్వర దేవాలయ నిర్మాణానికి స్థల పరిశీలన కోసం శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ రావటం జరిగింది. ఆయన సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. స్థల పరిశీలన కోసం వచ్చిన ఆయనకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భక్తుల ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్య ఫలమో ఎంతనో ఈశ్వరుని అనుగ్రహం బలం కూడా అంతేనని, గురువు అనుగ్రహం పూర్తిగా మనకు ఉంటేనే దైవ దర్శనానికి వెళ్తామన్నారు. దేవాలయాలు జీర్ణ వ్యవస్థలో ఉన్నాయంటే కూలిపోవడం కాదని, పూజలు నిర్వహించుకోకపోవడం కూడా జీర్ణ వ్యవస్థలో ఉన్నట్లేనని తెలిపారు. అణువులో భగవంతుని రూపం ఉంటుందని, ప్రతి ఒక్కరూ భక్తి భావన పెంచుకోవాలని, దేవాలయాలు నిర్మించుకోవడం పెద్ద సమస్య కాదని, వాటిని పోషించుకొని రక్షించుకోవడమే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కార్యదర్శి అశోక్, కోశాధికారి గంగాధర్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, టీపీసీసీ రాషా నాయకుడు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కాములు శంకరయ్య, చంద్రమౌళి, కూర అంజయ్య, చింతల స్వామి, ఆలయ కమిటీ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేసినారు. ఇక్కడ ఈ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల భక్తులు కూడా రావడం మానేశారు. ప్రతి గురువారం రోజు ఒక 2-3 బస్సులు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 10 మంది కూడా రావట్లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మందులు కూడా ఇక్కడ సేవ చేయడానికి ఆయన కూడా రావట్లేదు అన్నారు. ఇక్కడ ఏం చేశారంటే మన హనుమాన్ని నవగ్రహాలు పెట్టాలని చెప్పి మందులు, లక్ష్మీదేవి ఇవన్నీ చేద్దామని చెప్పి కమిటీ వాళ్ళు అందరం అనుకొని ఒక ప్రపోజల్ చేసి మన ఎలాగైతే బాగుంటుందనే ఉద్దేశంతో స్వామివారి విన్నాము. ఈరోజు మన అదృష్టం అనుకుంటున్నాము. ఈరోజు మన స్వామివారు ఈ మందిరాన్ని దర్శించడం, ఈ భక్తులు పెద్ద మనసులు చెప్పిన విధానంగా స్వామి ఎలాగైతే మేము అలా అనుకుంటున్నామని చెప్పేసి మేము కమిటీ వాళ్ళందరూ కలిపి అనుకున్న నిర్ణయం తీసుకొని ఈ చెప్పడం జరుగుతుంది. మన రామాయణపేటలో అనేక దేవతాపూర్వకులుగా ఏ గదిలో ఏ పేరుతో ఉన్నా రెండు గారిని మొదలుపెడితే ఇక్కడ ఉన్న యోగుల ఎక్కడ యోగుతో ఉన్నా అదే జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి పరమ పురుషార్థమైన మోక్షాన్ని అందుకున్న పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 చిదానంద భారతీ స్వామి వారు సమాధిస్థితులై ఉన్న ఈ రామాయణపేట అటువంటి గ్రామంలో అన్ని చోట్ల వెలిసిన ఆ పరమాత్మకు, అందరి రూపంలో ఉన్న పరమాత్మ, నా లోపల వెలుగుతున్న పరమాత్మకు నారాయణ స్మరణ పూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ ఈరోజు అందరం కలిసి ఒక 4 మంచి మాటలు మాట్లాడుకునే అవకాశం మనకు కలిగింది. దేనికి కారణం మనము అనుకోకూడదు, మనమే కాదు, మన తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలం, వాళ్ళు ఇచ్చిన దేహంతో పాటు వాళ్ళ పుణ్యబలం వల్ల మనం ఇక్కడికి రాగలిగినాం. అది మొదలు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైతవాసనం. రామాయణపేటలో మాట్లాడాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ సంస్కృత పండితులు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. అనుగ్రహం ఉంటే తప్ప భగవంతుని దగ్గర చేరుకునే అవకాశం లభించదు. తల్లిదండ్రుల పుణ్యబలం ఎంతనో ఈశ్వరుని అనుగ్రహ బలం అంత పెద్దది. ఆ 2 దాకా గురువుగారి అనుగ్రహం కూడా పూర్తిగా ఉండాలి. ఈ 3 ఉంటేనే మనం భగవద్ దర్శనానికి వెళ్ళగలుగుతాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 3 ఉన్నట్టు లెక్క ఉన్నట్టు రుజువైంది. ఇక వచ్చినాం
ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్న మూర్తులతో పాటు కొత్తగా ఆంజనేయ స్వామి, ఒక లక్ష్మీ గణపతిని, ఒక అమ్మవారిని ఏవైనా సూచిస్తే దాంతోపాటు నవగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు కార్యవర్గం ద్వారా ముఖ్యంగా అంతే కదా. ఉన్న అన్ని విగ్రహాలు ఎన్నున్నాయో కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా? ఒకసారి ఉన్నాయి. దానికి జీర్ణస్థితి అంటే కూలిపోవడం కాదు, పూజ చేయకపోవడమే నిజమైన జీర్ణస్థితి. కూలిపోవడం జీర్ణస్థితి కాదు. కాబట్టి దేవతా గృహాలు, దేవతా ఆలయాలు నిర్మించడం పెద్ద సమస్య కాదు. ఓ 10 రూపాయలు వాయిస్తారు, 10 రూపాయలు వెళ్ళిస్తారు, అది ఇది చేసుకొని పోయి నిర్మిస్తాం. కానీ దాన్ని తప్పనిసరిగా పోషించుకొని రక్షించుకున్నప్పుడే మన జీవనం సార్థకత, లేకుంటే మిగతా వాళ్లకు మనకు తేడా లేదు. ఒక నిర్మాణం చేయడం చాలా కష్టం, నిర్వహణ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం, నిర్మూలన చేయడం చాలా సులభం. కాబట్టి ఈ నిర్మూలనా పథకం ఎక్కడ ఉన్నా కూడా వృధా. నిర్మాణ పథకంలో మనం ఉండాలి, నిర్వహణ పథకంలో మనం ఉండాలి అనేది మనందరం రామాయణపేటలో మొదలు అనుకోవాల్సినటువంటి మాట. కాబట్టి ఇక్కడ స్థలం ఇంతవరకు ఏ విధంగా చేసుకుందాము అనేది చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆలయంలో అర్చకత్వం ఉపాధి అని పిల్లవాడు తెలియక మాట్లాడినారు. కానీ ఉపాధి ఈ ఊర్లోనే కావాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రపంచం చాలా పెద్దది, ఎక్కడ పోయినా బ్రతకగలుగుతుంది. స్వదేశే పూజ్యతే ప్రభు, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. కాబట్టి విద్వాంసుడైన వాడు ఎక్కడైనా బతుకుతుంది. కానీ ఇక్కడ దేవాలయంలో సేవ చేసే అవకాశం భగవంతుడు ఆయన కల్పించు. సేవ చేస్తున్నాడు అనే భావన మనకు కూడా కలగాలి. కలగాలంటే ఏం చేయాలి? నా ఉపాధి సరిగ్గా జరుగుతలేదు అనే భావన ఆయనలో కూడా తొలగాలి. తొలగాలంటే ఏమి చేయాలి? మన కాళ్ళు ఇక్కడికి కదలాలి. ఆ విధంగా తొలుగుతాయి. ఇంకేమీ లేదు. మనం వచ్చి దర్శనం చేసుకోవాలి. పోయి దేని